ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ అంతటా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది. సిటీలోని కుకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ లో జోరుగా వర్షం పడుతోంది. జగద్గిరిగుట్ట, కేపీహెచ్బీ కాలనీలో కుండపోతగా వాన పడుతోంది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, దూలపల్లి ఏరియాల్లో కుండపోతగా వాన పడుతోంది. అటు బహదూర్పల్లి, సూరారం, షాపూర్ నగర్, గాజుల రామారంలో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ భారీగా జల్లులు కురుస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, ఏంటి వర్షాలు, ఎన్ని రోజులు ఇట్లా ఉండే అవకాశం ఉంది, ఏం చెప్తుంది వాతావరణ శాఖ? సౌజన్య, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా కమ్ముకొని మనకైతే వర్షం పడుతుందనే చెప్పుకోవచ్చు. పలు చోట్ల తేలికపాటి వర్షం పడితే పలు చోట్ల భారీ వర్షం, అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా పడతా ఉంది. ముఖ్యంగా మరో రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు బంగాళాఖాతంలో 2 ద్రోణులతో పాటు ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. దాంతో పాటు ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండడం, మనకు ఈ గాలిలో తేమ శాతం పెరిగిపోవడంతో ఈ క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఇట్లాంటి వర్షాలు అనేవి మనకు ఎండాకాలంలో సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా కూడా మనకు ఉదయం అంతా ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దట్టంగా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకు హైదరాబాద్ వ్యాప్తంగానైతే మనకు చాలా చోట్ల వర్షం పడుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఇటు ఎస్ఆర్ నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. అదే విధంగా ఇటు ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట ఈ ప్రాంతంతో పాటు ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదే విధంగా కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ ఈ ప్రాంతంలో కూడా మనకు వర్షం పడతా ఉంది. ఇక అల్వాల్ కావచ్చు, సికింద్రాబాద్, సో ఈ పరిసర ప్రాంతాల్లో కూడా, అంటే ఒక ప్రాంతం అని కాదు, నగర వ్యాప్తంగా సిటీ శివార్లతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు సంగారెడ్డి, రంగారెడ్డితో పాటు ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే పిడుగుపాట్లు కూడా సంభవిస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సౌజన్య, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇట్లాంటి వెదర్ అయితే వచ్చే 2 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉండడంతో మరో 2 గంటల పాటు కూడా సిటీకి సంబంధించి అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షము, అదే విధంగా ఉరుముల మరుపులు, ఈదురుగాళ్ల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇంపాక్ట్ ఫోర్కాస్ట్, నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా మనకు రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాలకు సంబంధించి, అదే విధంగా హైదరాబాద్ కి సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. రాబోయే పాటు అవకాశం ఉంది, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం అని చెప్పేసి కూడా ఈ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ అలర్ట్స్ చూసుకున్నట్టయితే ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకైతే మనకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో మోస్తారు వర్షం, దాదాపు మనకు 4-5 సెంటీమీటర్ల వర్షం కూడా పడే అవకాశం ఉంది. అదే విధంగా ఈదురుగాళ్ల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, ఇటు కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం ఒక 2-3 గంటల పాటు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఒక్కసారిగా మారిన వాతావరణం, కురుస్తున్న వడగళ్ల వర్షం, కురుస్తున్న భారీ వర్షం, తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కారణంగానైతే నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తున్న వర్షం కారణంగా కూడా మనకి ఇది పీక్ అవర్స్ అని చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఆఫీస్ నుంచి అందరూ కూడా ఇంటికి వెళ్లే సమయం, ఈ సమయంలోనే మనకు జనరల్ గా ఎక్కువగా ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి అట్లాంటిది ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తున్న వర్షంకి ఇటు నగరవాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. అదే విధంగా ఎక్కడికక్కడ కూడా మనకు ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. వెహికల్ మూవ్మెంట్ కూడా చాలా ప్రాంతాల్లో మనకు స్లోగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఆ ప్రాంతాలు కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు ఇటు అమీర్పేట, పంజాగుట్ట ఈ తదితర ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సిటీ వ్యాప్తంగానైతే మనకు వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. వచ్చే 2-3 గంటల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరో వారం రోజుల పాటు కూడా మనకు ఇట్లాంటి వెదరే కంటిన్యూ అవ్వబోతా ఉంది. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇట్లాంటి చిరుజల్లులు, మోస్తారు వర్షం, భారీ వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో రాబోయే వారం రోజుల పాటు రెయిన్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సౌజన్య.